ఒక అవగాహన కల్పించే విధంగా సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే చాలా దగ్గర తరలించిన పరిస్థితి ఉంది. సో అవకాశం ఉన్నంత మేరకు ఇది ప్రకృతి విపత్తు కాబట్టి ప్రాణ నష్టాన్ని ఎక్కువగా నష్టం జరగకుండా అసలు నష్టమే జరగకుండా చేయాలనేటువంటి క్రమంలో ముందుకు వెళ్తా ఉంది. సో ఇంకా ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయంటారా? ఎందుకంటే ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ముందుగా మనం ఈ అంశం మాట్లాడుకున్న తర్వాత రాజకీయ అంశాల్లోకి వెళ్దాం. నాకు తెలిసి ఒక సైక్లోన్ ఒక రాజకీయ పార్టీని ఇంతలావున పనిచేసే విధంగా చేయగలదా అనే దానికి ఈ సైక్లోన్ ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. నాకు తెలిసి నేను ఇప్పుడే మీతో మాట్లాడేటప్పుడే నేను అమలాపురం, రాజమండ్రి, కాకినాడలో నాకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ తోటి మాట్లాడాను. మీరు ఇంట్రడక్షన్ ఇస్తున్న సమయంలోనే మాట్లాడాను. అదే విధంగా వైజాగ్ లో ఉన్నటువంటి నా మిత్రులతో కూడా మాట్లాడాను. దీని ప్రభావం ఎలా ఉంటుందంటే వైజాగ్ లో వర్షం పడుతుంది కానీ పెద్దగా గాలులు లేవని చెప్పారు. అదేవిధంగా కాకినాడ, రాజమండ్రి, అమలాపురం ఆ ప్రాంతంలో గాలులు కూడా బాగానే వస్తున్నాయని చెప్పారు. అయితే అక్కడ ఇళ్లలో కూడా కరెంట్లు కూడా తీసేశారట, కరెంటు కూడా లేదు. అవును, ముందు జాగ్రత్త చర్యగా ప్రాణ నష్టం జరగకుండా రైల్వే లైన్స్ ట్రైన్స్ కూడా ఆపేశారు ముందుగానే. అఫ్ కోర్స్ అది మన కంట్రోల్లో లేకపోవచ్చు. ఆర్టీసీ బస్సులు కూడా తిరుగుతున్న బస్సుల్ని ఈవెన్ బుక్ చేసుకున్న టికెట్లు కూడా క్యాన్సిల్ చేసి రాత్రి బస్సులో పోవచ్చు అని కూడా చెప్పారట. సో పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. మీరు ఒక మాట అన్నారు ఇందాక, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చాలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్టుగా కనబడుతుందని. కానీ ప్రభుత్వానికి లాస్ వస్తుందన్న సంగతిని కూడా మనం గమనించాలి. ఎందుకు ఇంతలావున ఈ యాక్షన్ తీసుకున్నట్టుగా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం దుబాయ్ నుంచి రావటంతో, ఆస్ట్రేలియా నుంచి రావటంతో వచ్చారు. ఆస్ట్రేలియా నుంచి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు వచ్చారు. రావటంతో తుఫాన్ మీద ఎందుకు పనిచేశారంటే ఒక రాజకీయ తుఫాన్ ఈ రాష్ట్రంలో వాళ్ళిద్దరు వేరే దేశంలో ఉన్నప్పుడు జరిగింది. జూపుడు గారు మీ వాయిస్ కట్ అవుతుంది సార్, మీ వాయిస్ కట్ అవుతుంది. మీరు మీట్లో పడినట్టుంది, ఒకసారి చెక్ చేసుకోండి జూపుడు గారు. మీరు ఒకసారి అన్మ్యూట్ చేయండి సార్, వినిపించట్లేదు మీ వాయిస్. నేను అన్మ్యూట్ లో వినిపిస్తుంది, ఇప్పుడు వినిపిస్తుంది. ప్లీజ్ కంటిన్యూ సార్, వినిపిస్తుంది ఇప్పుడు. ఓకే, ఆటో రొటేషన్ చేసుకోండి ఫ్రేమ్ కూడా. ఓకే సార్. ఇన్ఫాక్ట్ నేను బ్రహ్మనాయుడు గారు, నేను జర్నీలో ఉన్నాను. అవును, కంటిన్యూ చేయండి సార్, కంటిన్యూ చేయండి. అయితే పొలిటికల్ గా వచ్చినటువంటి ఆ డిస్టర్బెన్స్ ని తెలివిగా ప్రభుత్వం తుఫాను మీద నెట్టేసి, అంటే ఏమి చేయొద్దని చెప్పట్లా నేను, చేయండి, తుఫాను మీద నెట్టేసి ప్రాణ నష్టం జరగకుండా చేయటం కూడా మంచిదే. కానీ టూ మచ్ ఆఫ్ ఎఫర్ట్స్ ఎక్కువగా జరిగినట్టు కనబడుతూ ఉంది. ముందు జాగ్రత్త చర్యను ప్రాణ నష్టం నివారించడం చాలా మంచిది. ఫ్లైట్సే వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నప్పుడు ట్రైన్స్, బస్సులు మనం క్యాన్సిల్ చేసుకోవడం తప్పులేదు. స్కూళ్ళకి 3 రోజుల నుంచే సెలవులు ఇచ్చాం. ఇవన్నీ జరుగుతున్న